హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏసీ వోల్టేజ్ నుంచి డీసీ వోల్టేజ్ కి ఎలా కన్వర్ట్ అవుతుందో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో ఏమేం కాంపోనెంట్స్ యూజ్ చేశారో తెలుసుకుందాం, తర్వాత ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఒక ఫ్యూజ్ యూజ్ చేశారు. ఇవి 4 డయోడ్స్. అట్లాగే ఇక్కడ 470 యూఎఫ్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ని యూజ్ చేశారు. ఇక్కడ 0.1 యూఎఫ్ సెరమిక్ కెపాసిటర్ని యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే లేవు, ఇక్కడ ఉన్నాయి. సో ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్కి మాత్రమే మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఉంటాయి. సో ఈ కెపాసిటర్ కూడా పాజిటివ్ నెగిటివ్ లేవు కాబట్టి సో ఇది కూడా సెరమిక్ కెపాసిటర్. ఇది 7805 వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసి. సో ఈ డయోడ్స్ 1N4001 డయోడ్స్ ని యూజ్ చేశారు. సో ఇక్కడ 1 amps ఫ్యూజ్ ని యూజ్ చేశారు. అట్లాగే ట్రాన్స్ఫార్మర్ ని చూసినట్లయితే 230 వోల్ట్స్ నుంచి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మనం 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ తీసుకోవచ్చు, లేదా 24 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో 230 వోల్ట్స్ ఏసీ ఇన్పుట్ని ట్రాన్స్ఫార్మర్కి అయితే ఇచ్చాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే 230 వోల్ట్స్ ఏసీ వోల్టేజ్ని తీసుకొని స్టెప్ డౌన్ చేసి మనకి ఎంతైతే ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తున్నామో మనం అంత వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తే 12 వోల్ట్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్లో ఈ 2 టెర్మినల్స్ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. ఒక టెర్మినల్ నుంచి మనం ఫ్యూజ్ యూజ్ చేసాం, 1 amps ఫ్యూజ్ని యూజ్ చేసి D1 D2కి కనెక్ట్ చేసాం. సో మరొక టెర్మినల్ని D4 D3కి కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫ్యూజ్ని ఎందుకు యూజ్ చేశారంటే ఇక్కడ ఈ సర్క్యూట్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఇక్కడ ఫ్యూజ్ కట్ అవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్ కి ఏమీ కాకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 amps ఫ్యూజ్ ని అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూజ్ ని యూజ్ చేసిన తర్వాత D1 అండ్ D2 కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ డయోడ్స్. సో 4 డయోడ్స్ ని ఈ విధంగా కనెక్ట్ చేస్తే దీన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని అంటాం. ఇందులో డయోడ్ ని అబ్జర్వ్ చేయండి, ఇది యానోడ్ టెర్మినల్, ఇది క్యాథోడ్ టెర్మినల్. మీరు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏసీ వోల్టేజ్ లో ఉంటుంది. సో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అనేది చెప్పలేరు. కాబట్టి ఇక్కడ మనం ఈ డయోడ్స్ కనెక్ట్ చేయడం వల్ల ఒకటి రెక్టిఫై అవుతుంది, మరొకటి మనకి పాజిటివ్ వోల్టేజ్ అనేది ఈ టెర్మినల్ నుంచి మాత్రమే వస్తుంది, నెగిటివ్ వోల్టేజ్ అనేది ఈ టెర్మినల్ నుంచి మాత్రమే వస్తుంది. సో ఆ లాజిక్ ఏంటో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ టెర్మినల్ ని డయోడ్ యానోడ్కి ఇచ్చాం, అట్లాగే డయోడ్ క్యాథోడ్కి కూడా ఇచ్చాం. సో ఇక్కడ మనం ఈ టెర్మినల్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సో ఒకవేళ మనం ఇచ్చింది నెగిటివ్ అనుకోండి, సో ఇటు వెళ్తుంది, క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుంది డయోడ్లో. సో ఇది నెగిటివ్ టెర్మినల్ గా వెళ్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఈ టెర్మినల్ పాజిటివ్ అయి ఉంటే సో డయోడ్లో రివర్స్ బయాస్ జరగదు కాబట్టి యానోడ్ నుంచి క్యాథోడ్కి ఇటు వెళ్తుంది. సో ఇది పాజిటివ్ వోల్టేజ్ అవుతుంది. అట్లాగే ఈ టెర్మినల్ కూడా చూడండి. సో ఈ టెర్మినల్ మనం పాజిటివ్ అనుకుందాం. సో పాజిటివ్ అనుకుంటే ఇక్కడ యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్తుంది. సో ఈ టెర్మినల్ పాజిటివ్ అవుతుంది. అట్లాగే ఈ టెర్మినల్ ని నెగిటివ్ అనుకుందాం. సో నెగిటివ్ అనుకోవడం వల్ల ఇటువైపు అయితే ఫ్లో అవ్వదు, క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తుంది. సో ఈ టెర్మినల్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన 2 టెర్మినల్స్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏది ఇచ్చినా కూడా మనకి ఈ టెర్మినల్ నెగిటివే వస్తుంది, ఈ టెర్మినల్ పాజిటివే వస్తుంది. సో అదే బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో స్పెషాలిటీ. అంతేకాకుండా మనకి ఏసీ వోల్టేజ్ నుంచి డీసీ వోల్టేజ్ కూడా రెక్టిఫికేషన్ జరుగుతుంది ఈ డయోడ్స్ వల్ల. రెక్టిఫికేషన్ బ్లాక్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ స్మూతింగ్ అంటే మనం ఈ డయోడ్స్ ని యూజ్ చేసి రెక్టిఫై చేసాం, ఏసీ వోల్టేజ్ డీసీ వోల్టేజ్ గా కన్వర్ట్ అవుతుంది. ప్యూర్ డీసీగా అయితే ఇంకా మారదు. సో ప్యూర్ డీసీగా మారడం కోసం ఇటువంటి కెపాసిటర్స్ ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కెపాసిటర్ ని మనం ప్యారలల్ గా కనెక్ట్ చేయడం వల్ల ఏసీ వోల్టేజ్ ని బ్లాక్ చేస్తుంది, డీసీ వోల్టేజ్ ని మాత్రమే అలౌ చేస్తుంది. సో ఇక్కడ ఏసీ వోల్టేజ్ ని బ్లాక్ చేస్తుంది, డీసీ వోల్టేజ్ ని పంపిస్తుంది. సో ఇక్కడ డీసీ వోల్టేజ్ వచ్చింది. సో ఇక్కడ ఇంకొక కెపాసిటర్ ని యూజ్ చేసాం, 0.1 మైక్రోఫారడ్స్ సెరమిక్ కెపాసిటర్ ని అయితే యూజ్ చేసాం. సో జనరల్ గా 7805 వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీ కోసం ఇక్కడ మన ఇటువంటి కెపాసిటర్ అయితే యూజ్ చేస్తుంటాం ప్రతి సర్క్యూట్ లో కూడా బైపాసింగ్ కోసం. సో ఈ కెపాసిటర్ తర్వాత ఇక్కడ 7805 కి ఫస్ట్ టెర్మినల్ కి అయితే ఇన్పుట్ ఇస్తాం, సెకండ్ టెర్మినల్ ని గ్రౌండ్ చేస్తాం, థర్డ్ టెర్మినల్ నుంచి అవుట్పుట్ తీసుకుంటాం. సో ఇదంతా కూడా వోల్టేజ్ రెగ్యులేట్ చేసే బ్లాక్ అనమాట. సో ఇందులో మనం ఇన్పుట్ ఇచ్చాం 7805 ఐసీకి. సో ఇక్కడ ఎంత వోల్టేజ్ వచ్చినా కూడా మనకి అవుట్పుట్ మాత్రం 5 వోల్ట్స్ కాన్స్టెంట్ గా వస్తుంది. సో అవుట్పుట్ లో కూడా 0.1 మైక్రోఫారడ్స్ సెరమిక్ డిస్క్ కెపాసిటర్ అయితే యూజ్ చేసాం. సో ఇక్కడతో వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా అయిపోయింది. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ 5 వోల్ట్స్ డీసీ అవుట్పుట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఏసీ టు డీసీ సర్క్యూట్ అయితే వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.